హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. ఈరోజు నేను మన ఛానల్లో హెయిర్ క్లిప్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం చెప్పేసి హెయిర్ క్లిప్ అయితే తెచ్చుకున్నానండి. ఇది ప్లాస్టిక్ హెయిర్ క్లిప్. అంటే మన దగ్గర యూస్ లేకుండా పక్కన పెట్టేసుకున్న హెయిర్ క్లిప్స్ వీటి మీద ఇలా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే పాతగా ఉన్నవి మనం ఎలాగో వాడలేము కదా. సో వాటిని కొంచెం కొత్తగా చేసుకొని మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే క్లిప్ అనేది వర్కింగ్లో ఉందా లేదో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకొని దాని మీద మీరు ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటే బాగుంటాయండి. సో దానికోసం అని చెప్పేసి కొన్ని మెటీరియల్స్ అయితే నేను తెచ్చుకున్నానండి. ఇవి నేను మగ్గం వర్క్లో యూస్ చేశాను కదండి, జర్దోసి స్ప్రింగ్ ఇంకా బీడ్స్. ఇవి నాకు దాంట్లో నీడిల్కి పట్టకుండా కొన్ని ఉండిపోయినాయి అనమాట. అవన్నీ నేను పక్కన పెట్టేసుకున్నాను. సో నాకు అవన్నీ అయినాయి. నెక్స్ట్ ఇవి వైట్ కలర్ కుందన్స్, గ్లాస్ కుందన్స్ అండి, పైన మిర్రర్ వస్తుంది కదా అవిను, ఇంకా పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇదైతే జర్దోసి స్ప్రింగ్ ఫ్రెండ్స్. కొంచెం డ్యామేజ్ వచ్చిందంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది అనమాట. సో వర్క్కి యూజ్ అవ్వదని చెప్పేసి నేను దీన్ని ఇలా ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ స్ప్రింగ్ అయితే తెచ్చుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా అంటే దాన్ని మడిచేసి ఫోల్డ్ చేసేసి ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి, మధ్యలో డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కదా, ఇదేనండి. ఇక్కడ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది నార్మల్ సిజర్తో కట్ అయిపోతుందండి. జస్ట్ స్ప్రింగ్ ఇలా లాగితే మనకి నార్మల్ స్ప్రింగ్ మనకి గ్యాప్ ఎంత వస్తుందండి అలా బారుగా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాం. చాలా డెలికేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇంకా కుందన్స్ అవి. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే క్లిప్కి అయితే గ్లూ అనేది స్టిక్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మధ్యలో నేను చిన్న కుందన్ ఏదైనా మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర కుందన్ లేదండి. సో నేనేం చేశానంటే నేను కుందన్ షీట్ ఉంటుందన్నమాట. ఇది బ్యాంగిల్స్ చేయడం కోసం చెప్పి తెచ్చుకున్నాను. దాన్ని చిన్నగా 3 అంటే 6 వచ్చేలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక్క దాన్ని నేను స్టోన్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకున్నాను అనమాట. సో అక్కడ క్లిప్కి అంటే పెట్టిన చోటే కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి గ్లూ అయితే పెట్టేసుకున్నాను. సో ఆ గ్లూ పెట్టుకున్న ప్లేస్లో కుందన్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా. ఈ కుందన్స్ని అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంత అంటే లెంతీ వీడియో అయితే కాదు, జస్ట్ దీంట్లో ఏమేమి కావాలనేది మాత్రమే నేను చెప్పేశాను అనమాట. సో ఇలా స్టిక్ చేసుకొని మధ్యలో గ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని నార్మల్గా పెట్టేసుకుంటాను. గ్లూ వేసాక కుందన్ అంటించేటప్పుడు కొంచెం సరిగ్గా స్టిక్ చేసేసేయండి. అంటే ఎయిర్ బబుల్స్ లేకుండా గ్లూ పెట్టిన తర్వాత వెంటనే మీరు అది కానీ పెట్టేసుకుంటే మనకి క్లిప్ అనేది పైన ఎత్తుగా పల్లంగా కాకుండా ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో మిగతా స్పేస్లో ఉంది చూసారా, అక్కడ కూడా నేనేం చేస్తున్నానంటే మరి ఎక్కువ దూరం లేకుండా కొంచెం దగ్గరగా పెట్టుకొని మధ్యలో నేను ముందుగా జర్దోసి స్ప్రింగ్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, సో వాటిని అలా స్టిక్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ లేకుండా క్లారిటీగా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అయితే పెట్టేసుకొని నేను ఇవి యూస్ చేశాను కదండి, స్ప్రింగ్ బదులు మీరు మీ దగ్గర ఏమైనా వేరే లాంటివి ఏమైనా ఉంటే యూస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట, స్టిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే జర్దోసి స్ప్రింగ్స్ నేను సెట్ చేసేసాను. ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే చివర బోర్డర్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బోర్డర్ అనేది చాలా మెయిన్. ఆ బోర్డర్స్ కార్నర్స్లో గ్లూ అనేది నేను అంటే మీరు షేప్ మారకుండా పెట్టుకోండి. ఇది మనకి కర్వ్ షేప్ తిరిగింది కదా, ఆ కర్వ్ షేప్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం గ్లూ అనేది పెట్టేసుకొని స్టిక్ చేసుకోవాలండి. ఎందుకంటే వంకర టింకరగా లేకుండా పెట్టుకుందాం అనమాట. ఇవి కుందన్స్ బదులు మీ దగ్గర ఏ కాంబినేషన్ కుందన్స్ ఉన్నా ఒకసారి ట్రై చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే కదా ఇలా ఈ వీడియో ఇంకొంతమంది చూడగలుగుతారు. ఒక్కసారి లైక్ చేస్తే అది చాలామందికి రీచ్ అవుతుందనమాట. అందుకని లైక్ చేయమని అడుగుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే కార్నర్స్ అనేవి అలా స్టిక్ చేసేసుకుంటే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. కార్నర్స్ దగ్గర మాత్రం చూసుకోండి. అంటే షేప్ చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టినప్పుడు ఒకలా ఉంది, ఇంకొక సైడ్ కార్నర్ దగ్గర మనకు టర్నింగ్ తిరగకపోతే షేప్ అనేది మార్చుకోవాలన్నమాట. ఇవి మనకి అంటించుకోగానే సరి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి డ్రై అయిందంటే ఇది ఊడడం అంటే అడ్జస్ట్ చేయడం అనేది కష్టమవుతుందన్నమాట. సో మనం స్టిక్ చేస్తున్నప్పుడే కార్నర్స్ కానివ్వండి, వంకరగా ఆ కుందన్ షేప్ అనేది వంకరగా ఉందా లేదా అనేది చూసుకుంటా మనం స్టిక్ చేసేసుకోవాలి. ఇలా అయితే స్టిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పింక్ కలర్ కదా, ఆల్టర్నేటివ్గా మీ దగ్గర ఏమైనా కుందన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు అండి. దీన్ని హెయిర్ క్లిప్స్ మనకి చిన్నపిల్లలకి టిక్స్ పెడతాం కదండి, వాటికి కూడా ఇలానే చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా వన్ బై వన్ స్టిక్ చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్ లాగే అంటించేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇలా కర్వ్ తిరిగింది కదా, ఫుల్గా అయితే అటు ఇటు అంటించేసాను. కార్నర్స్ అయితే ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్. మెయిన్ ఏం చెప్తున్నానంటే కార్నర్స్ని చూసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే క్లిప్ షేప్ అనేది అందం అనేది కార్నర్స్లోనే ఉంటుందండి. మనం ఏ వర్క్ చేసినా ఆ మూలాలు అనేవి సరిగ్గా ఉంటే దాని అందం అనేది బాగుంటుందన్నమాట.
ఇలా వర్క్ ఏమైనా స్టిక్ చేసుకున్నప్పుడు కార్నర్స్ మెయిన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇలా పెట్టేశాను కదండి. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఆ మధ్యలో ఉంది కదా గ్యాప్, ఆ గ్యాప్ ప్లేసెస్లో నేను ఇప్పుడు మళ్ళీ గ్లూ అనేది అంటించేస్తాను. ఎక్కడెక్కడైతే మనం స్పేస్ లీవ్ చేసుకున్నామో ఆ స్పేస్లో ఆ మధ్యలో ఈ గ్లూ అనేది పెడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి వీటి మీద పడినా ఏం పర్లేదు. ఇది ట్రాన్స్పరెంట్ కలర్ అండి. అంటే మనకి వేరే కలర్ కాదు కదా అది క్లోజ్ అయిపోవడానికి. సో అంటే పడకుండా పెట్టుకుంటే బాగుంటుంది, పడినా ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఇప్పుడైతే ఆ స్పేసెస్ మధ్యలో నేనేం చేస్తున్నానంటే, మీకు చెప్పాను కదా ఇవి వర్క్‌లో నాకు యూజ్ అవ్వని చిన్న చిన్న గోల్డ్ పూసలండి. సో వీటిని వాటి మధ్యలో వేసి ఫిల్ చేసేస్తున్నాను. ఇలా అయితే మధ్యలో వేసేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకొని నిదానంగా ఆ గ్లూ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ మొత్తం అంటే మన స్పేస్ ఎక్కడెక్కడ వదులుకున్నామో అక్కడక్కడ ఈ పూసల్ని వేసేద్దాం ఫ్రెండ్స్. వేసేసాక ఏం చేయాలంటే మెయిన్ థింగ్, బోర్డర్స్ బయటికి వెళ్ళకుండా ఆ పైన కార్నర్స్ ఉన్నాయి కదా వాటి మీద పడకుండా కుందన్స్ చూసుకోండి. మనకు గ్లూ అంటిస్తేనే పడుతుందండి. సో మీరు అంటించే ముందు ఆ కుందన్స్ మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ స్టిక్ అయిపోతాయి కదా, మీరు చూసుకోకుండా అలా ఉంచేస్తే అవి స్టిక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మెయిన్ మధ్యలో ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయేమో చూసుకోండి ఫ్రెండ్స్. అలా గ్యాప్స్ ఉంటే మాత్రం అంటే మనకి డ్రై అయిపోయాక మళ్ళీ అక్కడ ఆ స్పేస్ అనేది కనిపిస్తుంది. ఇది గోల్డ్ కలర్ కాబట్టి క్లిప్పే గోల్డ్లో ఉంది కాబట్టి సో గోల్డ్ యూస్ చేశాను కాబట్టి మీకు అంతగా తెలియదు. అదే మీరు ఏమైనా కలర్ క్లిప్ యూస్ చేస్తే మాత్రం క్లారిటీగా కనిపిస్తుందండి. సో అందుకనే కొంచెం ఎక్కడ గ్యాప్ లేకుండా దగ్గరగా బీడ్స్ అనేది పెట్టేసుకోమని చెప్తున్నాను. ఒకసారి మీరు గ్లూ వేసాక ఏం చేయాలంటే ఆ పైన పూసలు పెట్టారు కదా దాని మీద మీరు ఇలా చేత్తో జెంటిల్ ప్రెస్ చేయాలి. అంటే లైట్గా ప్రెస్ చేయండి, గట్టిగా కాకుండా జస్ట్ క్యాజువల్గా అలా ప్రెస్ చేస్తే మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఈ పూసలు అనేవి ఆ క్లిప్కి ఇలా బాగా గట్టిగా స్టిక్ అవుతాయన్నమాట. అది చూస్తున్నారు కదండి మన వీడియోలో మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ అయితే వచ్చే ఆప్షన్ అయితే లేదు. నేను చాలా నిదానంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను మధ్యలో స్పేస్ వచ్చింది కదా అక్కడ మళ్ళీ ఆ బీడ్స్ని వేసి గట్టిగా నొక్కగానే నాకు చేతికి వచ్చేసింది. ఆరక ముందు జెంటిల్ ప్రెస్ చేయండి. సో డౌన్కి వెళ్తుందనమాట ఇది ఫ్రెండ్స్. క్లిప్ అయితే నేను ఇలా చేసుకున్నాను. మీరు ఇలాంటివి ఇంకొంచెం వేరే వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీరు బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ ఎప్పుడు చేసినా కూడా మీకు వెంటనే వచ్చేస్తాయి అనమాట. ఇది అండి ఫైనల్ లుక్ ఇలా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.